Hello children, my name is Hemalata. Today we learn about the articles. ఈ రోజు మనం articles గురించి చెప్పుకుందాము. So article అంటే it is a word which modifies a noun. So noun కు ఒక నిర్దిష్టతను ఇస్తుంది articles అనేటివి. So English లో మనకి ఎన్ని articles? 3 articles ఉన్నాయి. So there are 3 articles in English. A and the. A and the. So there are 3 articles in English. So ఇక్కడ మనం ఆర్టికల్ అంటే ఏం ఏమనుకున్నాము? ఆర్టికల్ ఇది ఒక నౌన్ గురించి చెప్తుంది, నౌన్కి ఒక నిర్దిష్టతను ఇస్తుంది. నౌన్ అంటే ఏంటి? ఇక్కడ మనం నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్. ఎనీ నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ ద నౌన్. Okay, name of the person, name of the thing, name of the place. సో ఈ నౌన్ గురించి మనకు చెప్తుంది అనమాట. సో ఇంగ్లీష్లో మనకి ఇక్కడ ఏ అండ్ ద అని 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఏ అండ్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఇక్కడ ద అనేది ఏంటి మనకి? మళ్ళీ డెఫినైట్ ఆర్టికల్స్. ఆర్టికల్ డెఫినైట్ ఆర్టికల్. ఏ అండ్ అనేది ఇండెఫినైట్ ఆర్టికల్. ద అనేది ఇక్కడ ఏంటి? డెఫినైట్ ఆర్టికల్. సో ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? సో indefinite articles, it cannot point out a particular person, thing and animal. It cannot Hello children, my name is Hemalata. Today we learn about the ఆర్టికల్స్. ఈరోజు మనం ఆర్టికల్స్ గురించి చెప్పుకుందాము. సో ఆర్టికల్ అంటే ఇట్ ఈస్ అ వర్డ్ విచ్ మోడిఫైస్ ఏ నౌన్. సో నౌన్కి ఒక నిర్దిష్టతను ఇస్తుంది ఆర్టికల్స్ అనేటివి. సో ఇంగ్లీష్లో మనకి ఎన్ని ఆర్టికల్స్? 3 ఆర్టికల్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ 3 ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్. ఏ అండ్ ద. A and the. So there are 3 articles in English. సో ఇక్కడ మనం ఆర్టికల్ అంటే ఏం ఏమనుకున్నాము? ఆర్టికల్ ఇది ఒక నౌన్ గురించి చెప్తుంది, నౌన్కి ఒక నిర్దిష్టతను ఇస్తుంది. నౌన్ అంటే ఏంటి? ఇక్కడ మనం నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్. ఎనీ నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ ద నౌన్. ఓకే, నేమ్ ఆఫ్ ద పర్సన్, నేమ్ ఆఫ్ ద థింగ్, నేమ్ ఆఫ్ ద ప్లేస్. సో ఈ నౌన్ గురించి మనకు చెప్తుంది అనమాట. సో ఇంగ్లీష్లో మనకి ఇక్కడ ఏ అండ్ ద అని 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఏ అండ్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఇక్కడ ద అనేది ఏంటి మనకి? మళ్ళీ డెఫినైట్ ఆర్టికల్స్. ఆర్టికల్ డెఫినైట్ ఆర్టికల్. ఏ అండ్ అనేది ఇండెఫినైట్ ఆర్టికల్. ద అనేది ఇక్కడ ఏంటి? డెఫినైట్ ఆర్టికల్. సో ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? సో ఇండెఫినైట్ ఆర్టికల్స్, ఇట్ కెనాట్ పాయింట్ అవుట్ ఎ పర్టికులర్ పర్సన్, థింగ్ అండ్ యానిమల్. ఇట్ కెనాట్ It cannot point out a particular person, thing and animal. Indefinite article, it cannot point out a particular person, thing and
animal. Example, see, it is a book, it is a pen. ఇలా సో ఈ ఒక బుక్ అంటే ఒక బుక్, ఇట్ ఈజ్ ఎ పెన్, ఇది ఒక పెన్ అలా. సో మనం ఈ ఏని యాన్ని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో మనము ఈ ఏ యాన్ని ఆర్టికల్ని యూజ్ చేసేయాలో చెప్పుకుందాం. ఫస్ట్ మనము ఏ ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయాలి చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఏ ఆర్టికల్ ఏని ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఏ అనే ఈ ఆర్టికల్ని మనము కాన్సోనెంట్స్ లెటర్ అండ్ ఇంకా కాన్సోనెంట్ సౌండ్ వర్డ్స్ ముందు పెట్టాలి. సో వవల్స్ కాన్సోనెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి మనకి ఇంగ్లీష్లో ఎన్ని వవల్స్ ఉన్నాయి, 5 వవల్స్ ఉన్నాయి. ఏంటవి, ఏ, ఈ, ఐ, ఓ, యు. కాన్సోనెంట్స్ ఎఫ్, ఇక్కడ హెచ్, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 ఏమంటారు, వవల్స్. నెక్స్ట్ కాన్సోనెంట్స్. సో ఇవి మనం రౌండ్ అప్ చేసినవి కాకుండా మిగతావన్నీ ఏంటి, ఇక్కడ కాన్సోనెంట్స్. యు. ఈ రౌండ్ అప్ చేసినవి కాకుండా మిగతావన్నీ ఏంటి మనకి, కాన్సోనెంట్స్. వవల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని ఏమంటారు, వవల్స్. ఇప్పుడు మనం ఏని ఎప్పుడు యూజ్ చేయాలి, మనము ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద కాన్సోనెంట్ లెటర్ అండ్ కాన్సోనెంట్ సౌండ్. దిస్ ఈజ్ ఏ బ్యాగ్. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఏ బ్యాగ్, బా సౌండ్ వచ్చింది. బా ఏంటి, ఇక్కడ మనకి కాన్సోనెంట్ సౌండ్. సో కాన్సోనెంట్ లెటర్ ఇంకా కాన్సోనెంట్ సౌండ్. ఈ ఏని యాని మనం సౌండ్స్ని బట్టి మనము రిప్రజెంట్ చేయాలి. సౌండ్స్ని బట్టి మనము ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ బి అనేది ఏంటి, ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ ఇంకా కాన్సోనెంట్ లెటర్. నెక్స్ట్ ఏ బస్, a chair, సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఏ బస్. సో ఇక్కడ బా సౌండ్ వచ్చింది, ఇట్ ఈస్ అ కాన్సోనెంట్ లెటర్ ఇంకా కాన్సోనెంట్ సౌండ్. సో ఇక్కడ మనం ఏ యూజ్ చేసాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ క్యాట్. ఇక్కడ క్యా సౌండ్, సి సౌండ్, కో. సో ఇట్ ఈస్ అ కాన్సోనెంట్ లెటర్ అండ్ కాన్సోనెంట్ సౌండ్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, ఏ. నెక్స్ట్ ఇక్కడ చైర్, చా సౌండ్ వచ్చింది. ఇక్కడ సి అనేది కాన్సోనెంట్ లెటర్ అండ్ చా అనేది ఇంకా కాన్సోనెంట్ సౌండ్. ఇక్కడ మనం ఏ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మనం ఎప్పుడు యూజ్ చేయాలి ఏని, సో ఏ ఈజ్ యూస్ బిఫోర్ ద వవల్ లెటర్ బట్ నాట్ వవల్ సౌండ్. వవల్ లెటర్ ఉండాలి కానీ వవల్ సౌండ్ ఉండొద్దు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఆర్ యూనియన్ లీడర్, యూనిఫామ్, యూనివర్సిటీ, యూరోపియన్. లుక్ ఎట్ హియర్, యూనియన్ లీడర్. ఇక్కడ యూ అనేది ఏంటి మనకి వవల్ లెటర్, కానీ ఇక్కడ సౌండ్ ఏముంది మనకి కాన్సోనెంట్ సౌండ్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది
ఏ వస్తుంది. అ యూనియన్ లీడర్. నెక్స్ట్ ఇక్కడ యూనిఫామ్. యూనిఫామ్లో యు అనేది ఏంటి ఇక్కడ వవల్ లెటర్, కానీ మనకు సౌండ్ అనేది ఏంటి కాన్సనెంట్ సౌండ్. ఇది వవల్ సౌండ్స్ ఏ ఈ ఐ ఓ యు, ఇవి మనకి వవల్ సౌండ్స్. కానీ ఇక్కడ ఏంటి మనకి కాన్సనెంట్ సౌండ్ వచ్చింది. వవల్ లెటర్ ఉన్నా మనకి కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏని యూస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ. ఇక్కడ యు అనేది వవల్ కానీ సౌండ్ అనేది కాన్సనెంట్. అ యూనివర్సిటీ, అ యూరోపియన్. నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ఏ ఎప్పుడు యూస్ చేస్తున్నాము మనము బిఫోర్ ఏ కాన్సోనెంట్ లెటర్ విత్ కాన్సోనెంట్ సౌండ్. a book, a bag, a bus, a cat, a chair. And a is also used before the vowel letter but not the vowel sound. Here only consonant sound. Uniform, u is a vowel letter and the sound is a consonant sound. And uniform, a uniform. Next, a university, a European. నెక్స్ట్ అండ్ మనం ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి, ఎలాంటి నౌన్స్ ముందు అండ్. సో అండ్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అంబ్రెల్లా, umbrella. Next ostrich, ostrich bird. Accountant, intelligent, intelligent boy. Next Indian student. సో అని మనం ఎప్పుడు మనం సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే మనం యూజ్ చేయాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అంబ్రెల్లా. ఇక్కడ మనకి వవల్ లెటర్ ఉంది, ఇంకా సౌండ్ ఎలా ఉంది అ. ఏ సౌండ్ ఉంది ఇక్కడ అ సౌండ్ ఉంది కదా, ఇదేంటి మనకి వవల్ సౌండ్. సో ఇక్కడ ఏంటి మనం యూజ్ చేయాలి అండ్ అంబ్రెల్లా. నెక్స్ట్ ఆస్ట్రిచ్, ఆ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ అండ్ వవల్ సౌండ్ అండ్ వవల్ లెటర్. అండ్ అకౌంటెంట్, ఆ అనే సౌండ్ వచ్చింది, వవల్ సౌండ్ అండ్ వవల్ లెటర్. నెక్స్ట్ అండ్ ఇంటెలిజెంట్ బాయ్, అండ్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ మనకి ఏం సౌండ్ వచ్చింది ఈ అనే సౌండ్ వచ్చింది, ఇది మనకి వవల్ సౌండ్. నెక్స్ట్ అండ్ ఇండియన్ స్టూడెంట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అండ్ ఇండియన్ స్టూడెంట్. సో అండ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, సో అండ్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద వవల్ లెటర్ అండ్ వవల్ సౌండ్. వవల్ లెటర్ ఉండాలి, ఇంకా వవల్ సౌండ్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ అవర్, నెక్స్ట్ హంబుల్, honorable, our, look at children here, what is the pronunciation of this word here? Our. Here H is silent. What here? H is silent. సో అండ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, హెచ్ అనేది సైలెంట్గా ఉండి సెకండ్ లెటర్ మనకు వవల్ లెటర్ ఉన్నప్పుడు మనము యాన్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ అండ్ అండ్ అవర్, అండ్ అవర్. ఇక్కడ హంబుల్, ఇక్కడ మనకి హెచ్ లెటర్ ఇక్కడ ఏంటి మనకి సైలెంట్ కాదు, ఇక్కడ హంబుల్.
సో ఇక్కడ మనం ఏనే యూజ్ చేయాలి. హా అనేది కాన్సనెంట్ సౌండ్. నెక్స్ట్ ఆనరబుల్. ఆనరబుల్ ఇక్కడ మనకి ఆ అనే సౌండ్ వస్తుంది. ఇట్ ఈస్ అ వవల్ సౌండ్. సో హియర్ చిల్డ్రన్ వీ హ్యావ్ టు బి యూజ్డ్ హియర్ and honorable. Next here also H is silent here. Next honest. honest లో ఏంటి మనకి ఇక్కడ H silent. ఇక్కడ మనకి H silent కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? and honest and heir అంటే వారసుడు and heir. సో యాన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలి? వవల్ లెటర్ అండ్ వవల్ సౌండ్స్ ముందు, నౌన్స్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ హెచ్ సైలెంట్గా ఉండి నెక్స్ట్ సెకండ్ లెటర్ మనకి వవల్ సౌండ్ ఉండాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మనము యాన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అండ్ అవర్, అండ్ ఆనరబుల్, అండ్ ఆనెస్ట్, అండ్ ఎయిర్. సో ఇది మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. యాన్ని మనం ఇక్కడ వవల్ సౌండ్ ఇంకా వవల్ లెటర్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. నెక్స్ట్ హెచ్ సైలెంట్ ఉండి నెక్స్ట్ లెటర్ వవల్ సౌండ్ వవల్ లెటర్ ఉండాలి. అప్పుడు మనకి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏ యాన్ అయిపోయింది. నెక్స్ట్ మనము ద అనే ఆర్టికల్స్ గురించి చెప్పుకుందాం. సో ద అనేది ఏంటి? ఇక్కడ మనకి డెఫినెట్ ఆర్టికల్. ద అనేది ఏంటి? ఇక్కడ మనకి డెఫినెట్ ఆర్టికల్. సో డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ ఇట్ ఈజ్ అ వర్డ్, ఇట్ క్యాన్ పాయింట్. ఓకే. సో ఈ దాన్ని మనం డెజర్ట్స్ నేమ్స్ ముందు మనం కూడా మనము ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ డైరెక్షన్ ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. నెక్స్ట్ డెజిగ్నేషన్ అంటే ఏదైనా ప్రొఫెషన్ ద ప్రిన్సిపల్. నెక్స్ట్ ద అనే ఆర్టికల్ ఇంకా మనం ఫారెస్ట్, ఎనీ ఫారెస్ట్ నేమ్స్ ముందు కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఎర్త్. సో ఎర్త్ అనేది మనకి ఒకటే ఉంటుంది. సో పర్టికులర్గా మనం ఎర్త్ గురించి చెప్పినప్పుడు కూడా ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ద సన్, ద స్కై, ఓకే చిల్డ్రన్. థ్యాంక్ యూ.